ఉంటే చాలు, ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా. ఆ స్థలానికి కంచె వేసుకోవడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా. ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని పోలీసు వారిని కూడా, తనకు కావాల్సిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాల్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం, ఇది నిత్యకృత్యం కూడా అయిపోయింది. ఇంకా ఏమన్నా చేస్తే దాడులు చేస్తారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన లేనిపోని ఆరోపణలు చేసేదే కాదు, వారిపైన కూడా దాడి చేసే రకంగా, వారి అనుచరులపైన కూడా దాడి చేసే విధంగా కూడా ఈరోజు కూడా ఈ దండుపాలెం బాధ్యం అంతా కూడా, అనంతపురం దండుపాలెం బాధ్యం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది. దీనికి వారందరూ కూడా ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా కానీ మీరు ఏమైనా చెప్పండి, ఎవరికైనా కంప్లైంట్ చేయండి, ఏ పోలీస్ అధికారికైనా చెప్పుకోండి, మాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్టజెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాం, కూటమి పార్టీలు తెచ్చుకున్నాము. అవన్నీ కూడా మాకు సంపాదించుకోవాలని చెప్పేసి వారు కూడా మాకు అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంది అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఇక్కడ